ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక వ్యక్తి ఈ విధంగా అంటా ఉన్నాడు. A miraculous gift that God has given to the humanity is Jesus. ఒక వ్యక్తి ఏమని అంటా ఉన్నాడంటే, తండ్రి అయిన దేవుడు మానవాళికి ఎన్నో బహుమానాలు ఇచ్చాడు. అయితే ఆ బహుమానాలన్నిటిలో శ్రేష్టమైన బహుమానం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజంగా తండ్రి అయిన దేవుడు మానవాళికి ఏం బహుమానాలు ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, ఎన్నో బహుమానాలు ఆయన మనకిచ్చాడు కదా! ఎందుకంటే ఈరోజు దేవుడు మనలో పెట్టిన ఊపిరి, ఆయన పెట్టిన భిక్ష అండి. నిజంగా మనకంటే ఘనులు, మనకంటే గొప్పవారు, మనకంటే బలవంతులు, మనకంటే ఐశ్వర్యవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే, ఇంకా మనము చూస్తున్నామంటే ఈ రోజును దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఇది. ఇంకా చూస్తే ఒక గాలిని పీల్చుకుంటా ఉన్నాం, చక్కటి గాలిని. ఇది కూడా దేవుడిచ్చిన బహుమానము. సన్‌లైట్, సూర్య రశ్మిని మనం అందరం అనుభవిస్తా ఉన్నాం. ఇది కూడా దేవుడిచ్చిన గొప్ప బహుమానం. మనకనిపించొచ్చు ఈ స సూర్యరశ్మి అంత పెద్ద గిఫ్ట్ ఎందుకు అని. కానీ సూర్యరశ్మిని చూడక ఎంతోమంది ఖైదీలు ఆ యొక్క జైళ్ళలో ఉంటా ఉన్నారు. వాళ్ళనడిగితే అర్థమవుతది సూర్యరశ్మి యొక్క విలువ ఏంటో. అంటే చీకటిలో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఇవన్నీ దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. ఇంకా చూస్తే స్వేచ్ఛనిచ్చాడండి. ఈరోజు మనకు ఎవ్వరు ఒకరు తాడు కట్టి లేకుంటే మనల్ని కంట్రోల్ చేయట్లేరు. మన ఇష్టం. మానవుని ఇష్టము, స్వేచ్ఛగా తిరిగే స్వేచ్ఛను దేవుడిచ్చాడు. మనకు నచ్చింది ఆలోచించొచ్చు, మనకు నచ్చిన స్థలానికి వెళ్ళొచ్చు, మనకు నచ్చినట్టు ఉండొచ్చు. ఇది దేవుడిచ్చిన గొప్ప బహుమానము. బహుశా ఈ స్వేచ్ఛ రాబో దినాల్లో అంత్యక్రీస్తు పరిపాలనలో ఉండకపోవచ్చు. ఆ టైంలో నీ స్వేచ్ఛ నీకుండదు ప్రియా సహోదరి, సహోదరుడా. అప్పుడు మనిషి యొక్క మైండ్‌ని కంట్రోల్ చేసే రోజులు రాబోతా ఉన్నవి. సో, ఇవన్నీ దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. స్వేచ్ఛనిచ్చాడు. వాతావరణం ఇచ్చాడు, ఊపిరినిచ్చాడు. అయితే వీటన్నిటిలో అతి శ్రేష్టమైన బహుమానం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఒక వ్యక్తి అంటా ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభు ప్రత్యేకమైన బహుమానం అంటే, మిగతావన్నీ గూడా ఈ లోకంలో బ్రతకడానికి ఉపయోగపడేవండి. ఈ గాలి గాని, ఊపిరి గాని, మిగతావన్నీ ఈ లోకంలో బ్రతకడానికి ఉపయోగపడతవి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనల్ని భూమి మీద నుండి పరలోకానికి తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఆయన ప్రత్యేకమైన బహుమానమని ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే బ్లెస్డ్ ఈస్ ద సీజన్ విచ్ ఎంగేజెస్ ద హోల్ వరల్డ్ ఇన్ ఎ కాన్స్పిరసీ ఆఫ్ లవ్. ఒక వ్యక్తి ఏమంటా ఉన్నాడంటే, ఈ యొక్క క్రిస్మస్ మాసము ప్రపంచమంతటిని గూడా ప్రేమతో, క్రీస్తు యొక్క ప్రేమతో నింపుతా ఉంది. నిజంగా ఏ పండగ కూడా ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకోరు. ఆహ్, ప్రతి పండగను గూడా ఒక ప్రాంతంలో, ఒక ఒక కోవకు చెందిన జనాలు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. కానీ క్రిస్మస్ అనే ఈ యొక్క పండగను మనం జూస్తే ప్రపంచమంతా కూడా యేసు ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటా ఉంది. అంటే ప్రభువు ఈ లోకానికొచ్చింది, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయనొచ్చాడు. ఏ ఒక్క ప్రాంతం వారి కోసం ఆయన రాలేదు. ఒక్క కులం వారి కోసం ఆయన రాలేదు. ఒక జాతి వారి కోసం రాలేదు. కానీ ప్రపంచమంతటి కోసము ఆయన వచ్చినట్టు మనం తెలుస్తా ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకొచ్చాడు? కారణం ఏంటి అని మనం చూస్తే 3 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా చూస్తే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకొచ్చాడు? ఎవరైనా చదివి వినిపిస్తారా? యెషయా గ్రంథము 7:14. Just 1 minute. ఆ! మరి చదవమని. ఒకరు లూకా సువార్త 2:7 తీసి పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తాము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును.
ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. చాల్మా. ఇక్కడ చూస్తే ఇమ్మానుయేలు అనే పేరు పెట్టును. ఈ ఇమ్మానుయేలు అనే మాటకి భాషాంతరమున మనం చూస్తే దేవుడు మనకు తోడు అని అర్థము. హల్లెలూయా! ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన మనకు తోడుగా ఉండడానికి వచ్చాడండి. హల్లెలూయా! సీ పాత నిబంధనలో మనం చూస్తే తండ్రి అయిన దేవుడు ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు. ఆయనను ఎవరైనా చూస్తే వాళ్ళు చనిపోవాల్సిందే. లేకుంటే కళ్ళు కనిపించవు. ఆ వెలుగును చూస్తే. అంటే ఆయన మానవునికి అంత సమీపంగా లేడు. ఒక మానవునితో మాట్లాడాలంటే ఆయన ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా మనుషులకు మెసేజ్ అందించాడు గానీ, డైరెక్ట్‌గా దేవుడు ప్రజలతోని మాట్లాడలేదు. కానీ కొత్త నిబంధనలో మనం జూస్తే, ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని, తన పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, ఆయన మన మధ్యలోకొచ్చాడండి. ఎందుకు అంటే, నీకు నాకు తోడుగా ఉండడానికి ప్రభువు వచ్చాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట అంటాడు, "నేను వెళ్ళుట మంచిది." ఎందుకు ఆయన వెళ్ళుట మంచిది అంటా ఉన్నాడంటే, ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తానని ప్రభువు చెప్పాడు. సీ ఒక శరీరంగా ఉంటే మానవుడు ఒకే ప్రాంతంలో ఉండగలడు. ఈ శరీరంతో నేనిప్పుడు శంషాబాద్ ప్రాంతంలో ఉన్నాను. ఇదే శరీరంతో ఇదే సమయానికి నేను ఇంకొక ప్రాంతంలో ఉండలేను. కానీ ఆత్మను జూస్తే ఆత్మ ఎక్కడన్నా సంచరిస్తది కదా! ఏ సమయంలో ఎక్కడన్నా సంచరిస్తది. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడంటే, "నేను వెళ్ళుట మంచిదే. నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను." ఈరోజు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన మనందరితో ఉన్నాడు. హల్లెలూయా! మనం నమ్మినా, Hallelujah. నమ్మకపోయినా, మనం యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా, మనము ఇది ఇదంతా ఇదంతా నమ్మశక్యం గాదులే అనుకున్నా గూడా, నీతో నాతో దేవుడు ఉన్నాడండి. హల్లెలూయా! ఆయనంటా Hallelujah. ఉన్నాడు, "నేను మీకు తోడుగా ఉండడానికొచ్చాను." చూడండి కొన్నిసార్లు పేరెంట్స్ ట్రాన్స్‌ఫర్స్ బెట్టుకుంటా ఉంటారు. పిల్లలు దూరంగా పిల్లలకు నేను దూరం అయిపోతా ఉన్నాను. నా పిల్లలకు ప్రేమను అందించలేకపోతా ఉన్నానని దూరమున్న వాళ్ళు దగ్గరికి జేసుకుంటా ఉంటారు. ఎందుకు బ్రదర్ మీరు ఇంత సమీపంగా వచ్చారంటే వాళ్ళు జెప్తారు, "నా పిల్లల్ని జూడకుండా నేను ఉండలేకపోతా ఉన్నాను. నా పిల్లలతో మాట్లాడకుండా వాళ్ళతో ప్రేమను పంచుకోకుండా నేను ఉండలేకపోతా ఉన్నాను." నిజంగా దేవుడు గూడా నిజంగా యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఎందుకొచ్చాడంటే, ఆయన ఉండలేకపోయాడండి మనతో మాట్లాడకుండా. మనతో స్నేహం చేయకుండా, మనతో సహవాసం చేయకుండా ఆయన ఉండలేకపోయాడు. అయితే మన పరిస్థితి ఏంటి ఈరోజు? నిజంగా యేసు ప్రభుతో సహవాసం మనకు ఆయన చూపించిన ప్రేమ అంత గొప్పగా ఉంది. మళ్ళీ తిరిగి ఆయన పట్ల మనం ఎటువంటి ప్రేమను చూపిస్తా ఉన్నాం? ఎటువంటి సమయం ఆయనకిస్తా ఉన్నాం మనం ఆలోచన చేయాల. ఇక్కడ చూస్తే ఆయన మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. ఒక వ్యక్తి అలెన్ జాక్సన్ అనే వ్యక్తి ఒక పాట రాసాడండి. ఏమనంటే, వాట్ ఎ ఫ్రెండ్ వి హావ్ ఇన్ జీసస్. యేసు ప్రభువులో ఎంత గొప్ప స్నేహితుడు మనకున్నాడు అని ఆయన ఒక సాంగ్ రాసుకున్నాడంట. ఆ సాంగ్ యొక్క అర్థం ఏ విధంగా ఉంటదంటే, "నువ్వు పాపం చేశావా? నువ్వు బాధలో ఉన్నావా? అయితే అవన్నీ మోసుకొని దేవుని యొద్దకు రా ప్రార్థనలో." ఇంకా ఉంటది, "నువ్వు టెన్షన్‌లో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? అవన్నీ తీసుకొని ప్రభువు చెంతకు రా ప్రార్థనలో." మళ్ళీ ఉంటది, "నీకు సమస్యలున్నాయా? నీకు శోధనలున్నాయా? నువ్వు నిరాశతో ఉన్నావా? డిస్కరేజ్‌తో ఉన్నావా? డిసప్పాయింట్‌మెంట్‌తో ఉన్నావా? తండ్రి దగ్గరికి అవన్నీ తీసుకొని రా." ఆయన అన్నీ నిన్ను అర్థం చేసుకుంటాడు. హి విల్ అండర్‌స్టాండ్ యువర్ సారోస్. హి విల్ అండర్‌స్టాండ్ యువర్ వీక్‌నెస్ అని ఇక్కడ ఆ వ్యక్తి పాట రాసాడండి. చాలా చక్కటి అర్థంతో కూడిన పాటను ఈ వ్యక్తి రాసాడు. చాలామంది ఆ పాటకు ఫ్యాన్స్ అయిపోయారు. అయితే ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేశాడంట.
అలన్ జాక్సన్ ఇంత అద్భుతమైన పాటను నువ్వెలా రాసావని అడిగినప్పుడు ఆయన ఒక మాట, ఆయన కళ్ళల్లో నుంచి కన్నీరు పడిపోతా ఉంది. డ్రాప్స్ పడతా ఉన్నాయి. ఏడ్చుకుంటూ ఒక మాట చెప్పాడంట. నా 25వ ఏట నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. నేను పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయిని ఇష్టపడి వివాహమంతా సెట్ అయిపోయింది. ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఆ వివాహ దినం కోసం ఎదురు చూస్తా ఉంటే రేపు వివాహం అంటే ఈరోజు రాత్రి ఆ అమ్మాయి ఒక నీటి కు కు కుంటలో మునిగి చనిపోయింది అని చెప్పి ఆ వ్యక్తి Oh, no. చెప్పిండట. సో, రేపు వివాహం అంటే ఆ యవనస్తుల హృదయాలు ఎంత సంతోషంతో నిండి ఉండొచ్చు కదా! వివాహం అంటే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అది బర్త్‌డే గాదు. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి. అంత సంతోషంగా ఉన్న జాక్సన్ హృదయము కృంగిపోయిందండి. ఆ అమ్మాయి చనిపోయిందనే వార్త తెలవగానే కుప్పకూలిపోయాడు. ఒక మూలకెళ్ళి కూర్చొని ఏడుస్తా ఉంటే ప్రభు అన్నాడంట, జాక్సన్ జీవితాంతము నీతో స్నేహంగా ఉండేది నేను మాత్రమే అని చెప్పాడంట. ఆ తర్వాత ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నం చేశాడు. 10 ఏండ్లు గడిచిపోయి 35వ ఏట ఎలైజా రోక్ అనే అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకున్నాడు. సరే ఆ బాధను మర్చిపోదాం. ఇదన్నా సక్సెస్ అవుతది. నా లైఫ్‌ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. అయితే ఈ అమ్మాయి గూడా ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. పెళ్ళికి సిద్ధపడతా ఉంటే కరెక్ట్ 1 మంత్ ముందు న్యూమోనియా అనే వ్యాధితో చనిపోతదండి ఆమె గూడా. ఇంకొక వినలేని సంఘటన, ఇంకొక బాధాకరమైన సంఘటన మళ్ళీ కూర్చొని ఏడవడం ప్రారంభించాడు. అయ్యో దేవా! నన్ను ఇష్టపడే అమ్మాయి కూడా మళ్ళీ ఈమె కూడా చనిపోయింది. నన్నెవరు ప్రేమిస్తారు? నన్నెవరు పలకరిస్తారు? నన్నెవరు చూసుకుంటారు? రేపటి నుంచి నాకెవరు కాల్ చేస్తారని ఏడుస్తా ఉంటే దేవుడన్నాడంట, శాశ్వతంగా నీతో ఉండే స్నేహితుడను నేనే. హల్లెలూయా! ఆ తర్వాత ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారో ఆయనతో అన్నాడంట అలన్ జాక్సన్, "ఈ పాట నేను యేసు ప్రభు ఇద్దరం కూర్చొని రాసాము" అని చెప్పాడంట. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో ఎవ్వరు తోడు ఉన్నా లేకపోయినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కొన్ని బంధాలు నీకు అనారోగ్యం వచ్చినప్పుడు దూరం అయిపోతావేమో. కొన్ని బంధాలు నువ్వు ఫైనాన్షియల్‌గా నీ డబ్బును కోల్పోయినప్పుడు నీకు దూరం అయిపోతావేమో. కొన్ని బంధాలు నువ్వు హెల్ప్‌లెస్‌గా నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావని నీ నుండి దూరం అయిపోతాయేమో. కానీ దేవుని స్నేహము చాలా గొప్పది. ఆయన స్నేహము నువ్వు ఏ ప్రాంతానికెళ్ళినా ఆయన నీకు తోడై ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరిస్తున్నా గూడా ఆయన హస్తము, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నీకు తోడుగా ఉంటది. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. సో, దేవుడు మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. నువ్వు భయపడొద్దు ప్రియ సహోదరి, సహోదరుడా. మనం ఒంటరి వారమని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. రీసెంట్‌గా దేవుడు చేసిన ఒక అద్భుతాన్ని నేను పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. నా భర్త పోయిన నెలలో ఆయన అమెరికా దేశానికి వెళ్ళి ఉన్నాడు. సో, ముగ్గురు పిల్లలు, మా తల్లిగారితో నేను ఈ యొక్క ప్రాంతంలో ఉంటా ఉన్నాను. సో, ఒకరోజు ఎందుకో తెలీదు నాకు ఒక స్వీట్ తినాలని నాకనిపిస్తా ఉంది నా హృదయంలో. అరే! నా భర్త ఇక్కడ ఉంటే నేను చెప్పేదాన్ని గదా! నా ఈ స్వీట్ తినాలనిపిస్తుందంటే ఆయన పరిగెత్తుకుంటెళ్ళి నా కోసం తెచ్చేవాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు గదా! అని ఆ ఆశను నేను చంపుకున్నాను. అంటే ఆ ఆశ నా హృదయంలో వచ్చింది, తినాలనిపిచ్చింది. బట్ సరేలే ఇది సమయం గాదు, ఇది కరెక్ట్ కాదు అని నా మనసులో ఆ ఆశను నేను అణిచివేసుకున్నానండి. మీరు నమ్మరు, నెక్స్ట్ డే మా యొక్క మా కర్నూల్ ప్రాంతంకి మా అత్తయ్యను తీసుకొని వెళ్లారు ఒక అబ్బాయి డ్రైవర్‌గా. అక్కడ మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ తెలిసిన వాళ్ళేం చేశారంటే, ఒక 2 స్వీట్ బాక్సెస్ పెద్దవి పుల్లారెడ్డి కర్నూల్ ప్రాంతంలో ఫేమస్ స్వీట్ అది. సో, ఆ బాక్సెస్ నిండా ఆమె స్వీట్స్ ప్యాక్ చేసి, ఆమె ఆ యొక్క అర్ధరాత్రి 1 ఆ డ్రైవర్‌తో చెప్పిందంట, "ఎంత లేట్ అయినా ఈ 2 బాక్సెస్ రమ్య చేతికి అందించు."
లేట్ అయిపోయిందని కార్ నీ దగ్గర పెట్టుకున్నా ఈ స్వీట్స్ మాత్రం నువ్వు రమ్య చేతికి ఇచ్చేసేయాల ఈ రాత్రికి అని చెప్పి మా అత్తయ్య గారి సిస్టర్ ఆమె చెప్తే ఆ డ్రైవర్ మిడ్‌నైట్‌లో కాల్ చేశాడు. అక్క ఇట్లాంటి స్వీట్స్ పంపించింది అని. మిడ్‌నైట్ నేను ఓపెన్ చేసి చూస్తే ఆ బాక్స్‌లో నేను అనుకున్న స్వీట్ ఒక మూలకుంది. మిగతా స్వీట్స్ అన్నీ గూడా దేవుడు నాకొక బ్లెస్సింగ్‌గా ఇచ్చాడు. అంటే మనము అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా ఆయన చేయగలడండి. కొన్నిసార్లు అనుకుంటాం పలాని వ్యక్తే నాకు సహాయం చేస్తాడు, పలాని మానవుడే నాకు సహాయం అందిస్తాడనుకుంటాం. కానీ దేవుని సహాయం గొప్పది. ఆయన ఎక్కడి నుండన్నా మనకు సహాయం అందిస్తాడు. ఆ రోజు నాకు అర్థమైందేంటంటే ఇమ్మానుయేలైన దేవుడు, నాకు తోడుగా ఉన్న దేవుడు, నాకు సహాయము చేయడానికి ఆయన ఎప్పుడు నాకు వెన్నంటుకొని ఉన్నాడు అని. హల్లెలూయా! నిజంగా దేవుడు చిన్న చిన్న వాటిలోనే ఇంత గొప్ప కృపను చూపిస్తుంటే, ఇంకా పెద్ద పెద్ద విషయాల్లో ఆయన ఎంత గొప్పగా మనల్ని చూస్తా ఉన్నాడు ప్రియ సహోదరి, సహోదరుడా. ఈ లోకంలో ఎవ్వరు సహాయం చేసినా, చేయకపోయినా, ఎవ్వరు తోడు ఉన్నా, ఉండకపోయినా, ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు సహాయం చేస్తాడు. నీకున్న ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. రెండవది చూద్దాం. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికొచ్చాడు? లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. త్వరగా. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. లూకాసు వార్త 2:7 తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. చాలు. థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తే ఆయనకు పశువుల తొట్టిలో ఆయనను ఒక పొత్తిగుడ్డలతో చుట్టి అక్కడ పడుకోబెట్టినట్టు మనం చూస్తా ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకొచ్చాడు అని మనం ఆలోచన చేస్తే రెండవదిగా ఆయన మనకు తగ్గింపు నేర్పించడానికొచ్చాడండి. నిజంగా దేవుడు ఈ లోకంలో అడుగు పెట్టడము చాలా ఆయన తగ్గించుకున్నాడు. ఎవ్వరన్నా కూడా ఒక స్థాయి నుంచి ఇంకొక ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటారు గానీ, ఆ ఉన్నత స్థానం నుండి కిందికి దిగజారాలని ఎవరు కూడా అనుకోరు. కానీ ఇక్కడ ప్రభువు చూస్తే ఆయన ఏది ఎంచుకున్నాడు అంటే, ఎక్కడ జన్మించడానికి ఆయన ఎంచుకున్నాడంటే, ఆ పశువుల తొట్టిలో పడుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు ప్రియ సహోదరి, సహోదరుడా. ఇక్కడ చూస్తే యేసు ప్రభు యొక్క తగ్గింపు మనకు కనిపిస్తా ఉంది. ఆయనే లోకానికి సృష్టికర్త అయిన దేవుడే ఆయన చేసుకుందేంటంటే పశువుల పాకని. చూడండి, జ్ఞానులు యేసు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దేశమున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజించడానికొచ్చామని ఆ జ్ఞానులు వెతుకుతా ఉన్నారు. ఎక్కడ వెతికారండి జ్ఞానులు? జ్ఞానులు వెళ్లి ప్యాలెస్‌లో వెతుకుతా ఉన్నారు. రాజసింహాసనం దగ్గర వెతుకుతా ఉన్నారు. ఎందుకంటే రాజులకు రాజుగా పుట్టేవాడు ఆయన ప్యాలెస్‌లోనే పుడతాడు. హల్లెలూయా! వాళ్ళెళ్లి పశువుల పాకలో వెతకలేదు. వాళ్ళెళ్లి దీనస్థితిలో వెతకలేదు. వాళ్ళు వెళ్లి వెతికిందెక్కడంటే రాజసింహాసనం దగ్గర వెతికారు ప్రభువుని. అంటే ఆయన ఎలిజిబుల్ అయ్యే స్థలం అది. ఆయన ఎలిజిబుల్ అయ్యే స్థలము రాజసింహాసనము. కానీ ఆయన ఎంచుకుందేంటంటే పశువుల తొట్టి. ఎందుకు ప్రభువు పశువుల తొట్టిలో ఆయన ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడంటే, పశువుల పాకకు రెస్ట్రిక్షన్స్ ఉండవు. హల్లెలూయా! పశువుల పాకకి నిబంధనలుండవండి. పశువుల పాకలోకి దొంగలు వెళ్ళొచ్చు. ఆహ్, చొ పాట పాడతాం గదా! చోరులైన, జారులైన ఎవ్వరైనా వెళ్ళొచ్చండి పశువుల పాకకి. చదువు రానివాడు వెళ్ళొచ్చు, చదువుకోనివాడు వెళ్ళొచ్చు, మురికి బట్టలతో ఉన్నోడు వెళ్ళొచ్చు, మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా గూడా పశువుల పాకలో ఎవ్వరూ ఆపరు మనల్ని.
అదే ఒక రాజసింహాసనం ఒక ప్యాలెస్ లోకి వెళ్ళాలంటే ఆ భటులు ఉంటారు. పలానోళ్ళు మీరు చదువుకున్నారా? సరే మిమ్మల్ని లోపలికి పంపిస్తాం. మీకు డబ్బులు ఉన్నాయా? లోపలికి పంపిస్తామని. ఒకవేళ ప్రభు ప్యాలెస్ లో పుట్టినుంటే మన అందరిని బయటనే ఆపేసేవాళ్ళేమో. కానీ ఆయన ఎందుకు అక్కడ పుట్టాలనుకున్నాడంటే మనందరికీ సమీపంగా ఉండడానికి. హల్లెలూయా! మనందరికీ అవైలబుల్‌గా ఉండడానికి. మనందరం ఆయనను అందుకునే స్థితిలో ఉండడానికి ప్రభువు ఆ స్థలాన్ని ఎంచుకున్నాడు. అంత తగ్గించుకున్నాడు ప్రియ సహోదరి, సహోదరుడా. ఈరోజు మనలో తగ్గింపుందా? చాలా సార్లు మనకు కొంచెము దేవుడు మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తా ఉంటే గర్వం వచ్చేస్తా ఉంటది. నేనేంటి? నా స్టేటస్ ఏంటి? నన్ను అక్కడ కూర్చోబెట్టారు. నన్ను ఇలా అన్నారు. ఇవన్నీ వచ్చేస్తా ఉంటాయి. మనకి ఎంత ఉన్నా, ఏమున్నా చివరికి మనం వెళ్ళవలసింది మట్టిలోకే. మనము దుమ్ము గనుక తిరిగి మనం దుమ్ములో కలిసిపోవలసిన వారమే. మనం ఎంత గనులమై ఉండొచ్చు, ఎంత రాజరికం సంపాదించొచ్చు, ఎంత ధనికులం కావచ్చు. బట్ మనందరము మట్టికి మట్టిగా చేరవలసిన వారము. ప్రియ సహోదరి, సహోదరుడా, మనలో తగ్గింపు ఉండాల. దేవుడు అది కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు నువ్వు తగ్గించుకుంటే నువ్వు ఏ మూలనున్న దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి. అది తగ్గింపులో ఉన్న పవర్ అది. మనలో హెచ్చింపు ఉంటే నువ్వు ఏ మూలకున్నా గూడా నిన్ను తగ్గించే కూర్చోబెడతాడు దేవుడు హెచ్చింపులోకి వెళ్తే. చూడండి కొన్నిసార్లు వివాహానికి వెళ్తా ఉంటాము. మనము పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళి కూర్చున్నామనుకోండి, ఆ వివాహపు యజమాని వచ్చి, "అమ్మ మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇది ఇంపార్టెంట్ పర్సన్స్ కూర్చునే ప్లేస్ ఇది" అని మనల్ని వెనకకు పంపించేసాడనుకోండి, అది ఇన్సల్ట్ మనకి. మనం హెచ్చించుకోవాలనుకున్నాం ముందుకెళ్ళి, కానీ ఏమైపోతాము? తగ్గించబడతాము. అదే నువ్వు ఒక మూలకు కూర్చుంటే ఆ యజమానుడొచ్చి, "అమ్మ మీరేంటి వెనకాల కూర్చున్నారు? మీరు చాలా ఇంపార్టెంట్ మాకు. మీరు చాలా బ్లెస్డ్ మాకు. ముందుకు రండి" అని తీసుకెళ్ళాడనుకోండి, అదెంతో హానర్ మనకి. నువ్వెక్కడో తగ్గించుకోవాలనుకున్నావు, దేవుడు నిన్ను హానర్ చేస్తాడు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు ప్రియ సహోదరి, సహోదరుడా. సో, నీలో, నాలో తగ్గింపు ఉండాల. ఎలిజబెత్ రాణి ఆమె మనము 1 ఇయర్ బ్యాక్ ఆమె చనిపోయినట్టు మనం చూస్తా ఉన్నాం. పండు ముసలావిడామె. ఆమె ఎక్కడికెళ్ళినా మకుటం మోసేదంట అండి. కిరీటం మోసేది తల మీద. షాపింగ్‌కెళ్ళినా, బయట ఎవరైనా కలవడానికెళ్ళినా తల మీద కిరీటం ఉండేది. అయితే ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధికొచ్చేదో, ఆ మకుటం తీసి కింద పెట్టేసేదంట. ఏమని చూపించడానికంటే, "నీ ముందు నా మకుటం ఏ పాటిదయ్యా! నీ ముందు నేను ఏ పాటి దానిని ప్రభువా! నేను బహుశా ఒక దేశానికి రాణినే గావచ్చు. నాకెంతో రాజరికం ఉండొచ్చు. కానీ నీ ముందు నేను సామాన్యురాలినే" అని ఆమె మకుటం తీసి పక్కన పెట్టేదంట. అట్టి తగ్గింపు మనలో ఉండాల. మనమెంత ఉన్నత స్థానానికెళ్ళినా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ ఉంటే ఈ దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. యేసు ప్రభువే శిష్యుల పాదాలు కడిగాడు. మనము అంతకంటే తక్కువకు మనము తగ్గించుకునే ఆలోచన, తగ్గించుకునే గుణము మనలో ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. చివరిగా ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకు ఆయన ఈ లోకానికొచ్చాడంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 24 చదువుకుందామండి. నా మాట విని హ్మ్. నన్ను నన్ను పంపిన వానియందు హ్మ్. విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. హ్మ్. వాడు తీర్పులోనికి రాక మరణంలో హ్మ్. నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తే మూడవది ప్రభువు ఎందుకు ఈ లోకానికొచ్చాడంటే, మరణము నుండి జీవంలోనికి మనల్ని దాటించడానికొచ్చాడండి. హల్లెలూయా! మరణానికి పాత్రులమైన మనల్ని ఆ జీవంలోకి నడిపించడానికి ప్రభువు ఈ లోకానికొచ్చాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మరణము ఎటువంటి మరణం అంటే ఇది రెండవ మరణముగా మనం చూస్తా ఉన్నాం. ఇది మనుషులందరికీ వచ్చే మరణం గురించి ప్రభువు మాట్లాడట్లేడు ఇక్కడ. ఇది రెండవ మరణముగా, నిత్య నరకాగ్నిగా యేసు ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. ఎన్నో సార్లు ఆయన తన వాక్యంలో, తన మాటల్లో ఈ రెండవ మరణం గురించి ప్రభు ప్రస్తావించాడు. ఎందుకు అంటే ఆ ఆ స్థలానికి నేను వెళ్ళకూడదు అని. అక్కడ పండ్లు కొరుకుట ఉంటది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఎప్పుడు గూడా ఏడుపును, పండ్లు కొరుకుట ఉంటవి అని ప్రభు ఎన్నో సార్లు ఈ మరణం గురించి ప్రభువు మాట్లాడాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనుషుల కోసము ఈ నరకాగ్నిని సిద్ధపరచలేదు. ఆయన ఎవరి కోసం అది సిద్ధపరిచాడంటే ఆ ఫాలెన్ ఏంజెల్స్ ఏవైతే పడిపోయిన దూతలున్నాయో వాటి కోసం సిద్ధపరిచాడండి నరకాన్ని. అయితే మనము వాటిని ఫాలో అయితూ ఆ నరకాగ్నికి మనం వెళ్ళిపోతా ఉన్నాము. ఆయన బాధపడతా ఉన్నాడు. యేసు ప్రభు చింతిస్తా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, దయచేసి మీరక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే దానికి ఎగ్జిట్ లేదు. అక్కడికి వెళ్తే అక్కడి నుంచి మనకు బయటికొచ్చే మార్గమే లేదింకా. ఇంకా శాశ్వత కాలము అందులో మండవలసిన వారమే, అందులో ఉండవలసిన వారమే కాబట్టి మీరు అక్కడికి వెళ్ళొద్దు అని ప్రభు ఈ లోకానికొచ్చి ప్రాణత్యాగం చేశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా. ఆయన వచ్చి ఒక మార్గం వేశాడు. ఒక రోడ్ వేశాడండి మనకి. నిత్య జీవానికి ఒక మార్గము, ఒక రోడ్ ఆయన వేశాడు. ఈరోజు మనం ఆ మార్గంలో నడుస్తా ఉన్నామా? యేసు ప్రభు వేసిన మార్గము ఇరుకైన మార్గము. ఆయనే అంటాడు గదా! రెండే 2 మార్గాలు. ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాల మార్గము. విశాల మార్గములో ఎంతో మంది వెళ్తా ఉంటారండి. లెక్కలేనంత మంది అందులో నడుస్తా ఉంటారు. అందులో ఎవ్వరు ఇది తప్పు అని చెప్పేవాళ్ళుండరు. నీకు నచ్చినట్టు బ్రతకొచ్చు, నీకు నచ్చింది తినొచ్చు, నచ్చింది చూడొచ్చు, నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. అయితే దాని గమ్యము చాలా ఘోరమైనది, నిత్య నరకాగ్ని. అయితే ఇరుకు మార్గము చాలా కష్టమైనది కదా! కొన్నిసార్లు సినిమాలు చూడకుండా ఉండాలంటే చాలా కష్టం కొంతమందికి. సినిమా పాటలు పాడకుండా ఉండాలంటే చాలా కష్టము. చెడ్డ మాటలు తిట్టకుండా ఉండాలంటే చాలా కష్టము. ఇలా ప్రార్థనలో ఉండాలంటే కష్టము. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టాలంటే కష్టము, కష్టము, కష్టము. అయితే ఈ ఈ మార్గము ఎటువంటి మార్గం అంటే నిత్య జీవానికి నడిపించే మార్గము. హల్లెలూయా! ఈరోజు మనము ఏ మార్గాన్ని చేసుకుంటా ఉన్నాం? ప్రభువు వేసిన మార్గంలో వెళ్తా ఉన్నామా? ఆయన ఇంత రోడ్ మనకి వేశాడు నిత్య జీవానికి. మరణము నుండి నిన్ను జీవానికి తీసుకెళ్ళడానికి ఒక చక్కటి మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆయన మాటకు మనం లోబడతా ఉన్నామా? లేదంటే మనం ఒక ఓన్ రోడ్ వేసేసుకొని నాకు నచ్చినట్టు నేనుంటానని వెళ్తే ఆ గమ్యము భయంకరమైనది. ప్రియ సహోదరి, సహోదరుడా. ఈరోజు నిన్ను, నన్ను మరణము నుండి జీవానికి దాటించడానికి ప్రభువు వచ్చాడు. యాకోబు ఒక స్వప్నం చూస్తా ఉన్నాడు. డ్రీమ్ చూస్తా ఉన్నాడు. ఏమనంటే ఒక నిచ్చెన పరలోకానికి ఒక కొన వేయబడింది. భూమి మీద ఒక కొన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతా ఉన్నారు, దిగుతా ఉన్నారు. ఈ నిచ్చెన ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఒక మానవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినంక పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక్క నిచ్చెన, ఒకే ఒక మార్గము, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు ఆయనను మనం విశ్వసిస్తే, ఇందాక చదివాం గదా! ఆయనను విశ్వసిస్తే వారు నిత్య జీవము గలవారు అని ఖచ్చితంగా వాక్యం చెప్తా ఉంది. నువ్వు ఆయనను విశ్వసిస్తే నీకు రెండో మరణం లేదు. నువ్వు ఆయనను విశ్వసిస్తే నువ్వు నువ్వు నిత్య జీవానికి దాటి వెళ్ళిపోయావని ప్రభువు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. సో, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నిన్ను, నన్ను మరణానికి దాటింపచేయడానికి ప్రభు ఈ లోకానికొచ్చాడు. సో, ఆయన వేసిన మార్గంలో నడుద్దాం. ఆయన మాటకు లోబడదాం. చివరి రోజుల్లో మనం ఉంటా ఉన్నాం. ప్రభువు చెప్పిన అన్ని సూచనలు జరుగుతా ఉన్నాయి. భూకంపాలు జరుగుతా ఉన్నాయి. యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. ఆయన రాకడ అతి సమీపంగా ఉందండి.
స్కూల్లో 8 పీరియడ్లు ఉంటే 8థ్ పీరియడ్ చాలా ఇంట్రెస్టింగ్ మనకి. ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవాలా, ఎప్పుడు బెల్ అవుతది అని ఎదురు చూస్తాం. సో, ఈ రోజులు ఎటువంటి రోజులంటే, ఈ 8థో పీరియడ్ చివరి గడియల్లో మనం ఉంటా ఉన్నాం. వెరీ, వెరీ, వెరీ లాస్ట్ సెకండ్స్ అండి. ఇంకా సమయం లేదు. క్రీస్తు రాకడ త్వరలో రాబోతా ఉంది. రెప్పపాటున సంఘం ఎత్తబడబోతా ఉంది. సో, అందరం సిద్ధపడదాం. క్రీస్తు ఆయన వచ్చిన ప్రణాళిక నిన్ను నన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. మనమందరము గూడా ఒకరోజు అక్కడ కలుసుకునే భాగ్యము దేవుడు ఇచ్చులాగున మనం ప్రార్థిద్దాం. ఆ విధంగా జీవిద్దాం. దేవుడి కొద్ది వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్.